బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయంలోని ఈ పదం ఎంతో ప్రాముఖ్యమైనది. వందే మాత్రం, అసలు మనం ఇప్పుడు పాడుతున్న ఈ గేయం వందే మాత్రం పూర్తి వందే మాత్రం కాదని మీకు తెలుసా? అసలు వందే మాత్రం ఎప్పుడు వచ్చింది, మనం ఇప్పుడు పాడుతున్న గేయం ఎప్పుడు పుట్టింది అనేది మనం తెలుసుకోబోతున్నాము. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సితలాం అంటూ మొదలై సుఖదాం వరదాం మాతరం వందే మాతరం అంటూ మన గేయాన్ని ముగిస్తున్నాం. కానీ బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయంలోని ఇవి 2 చరణాలు మాత్రమే. 1870లో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాత్రం గేయాన్ని ఆయన రచించిన ఆనంద్ మఠ్ అనే నవలలో ప్రస్తావించారు. 1882లో ఈ నవల ప్రాచుర్యం కావడంతో ఈ గేయం వెలుగులోకి వచ్చింది. 1896లో జరిగిన ఒక కాంగ్రెస్ సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయాన్ని ఆలపించడంతో ఈ గేయం వెలుగులోకి వచ్చింది. 1905 నాటికి ఇది స్వాతంత్ర సమర యోధుల పోరాట గేయంగా మారింది. అయితే ఈ వందే మాత్రం గేయాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకతను వ్యక్తమైంది. ఎందుకంటే ఆ 6 చరణాలు చటర్జీ వందే మాత్రం గీతంలోని దేశాన్ని ఓ వీరవనితతో పోలుస్తూ చివర్లో ద్వంహి దుర్గా దశప్రహరణ దారిని కమలా కమలా దళ విహారిని వాణి విద్యా నమామిత్వం అంటూ భారతమాతను దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవులతో పోల్చాడు. అందుకని ఈ గేయాన్ని జాతీయ గేయంగా ఒప్పుకోవడానికి కొన్ని వర్గాలు వ్యతిరేకం చేసింది. ఈ విషయంపై చాచాజీ ఠాగూర్ని సంప్రదించగా తొలి 2 చరణాలను జాతీయ గేయంగా స్వీకరించవచ్చని చెప్పారు. అలా ఇప్పుడు మనం పాడుతున్న జాతీయ గీతం రూపుదిద్దుకుంది. థ్యాంక్ యూ.